పేరు రాఘవరెడ్డి, వేమ రాఘవరెడ్డి. కొత్తపట్నం గ్రామం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దానిలో భాగంగా నేను PMDS వేసుకోవటం జరిగింది. ఈ PMDSకి వచ్చేలేకే 9 రకాల నవధాన్యాలు చల్లుకొని నేను దీన్ని PMDSని ఒక 50 రోజులు పెంచుకోవటం జరిగింది. ఈ పెంచుకున్న తర్వాత నేను దీన్ని పశువులకి మేతగా ఉపయోగించుకుంటాను. సగం కోసుకొని అది తర్వాత నేను కలయి దున్నుకొని పంట పెట్టుకోవడం జరుగుతుంది. ఈ PMDS వేసుకున్నందువలన ఏమవుతుందంటే నాకు భూమి గుల్లబారిపోతుంది. గుల్లబారినందువల్ల మనకి తేమ శాతాన్ని నిల్వ ఉంచుకునేటువంటి పరిస్థితి భూమి స్వభావాన్ని మార్చుకుంటుంది. తేమ శాతం నిల్వ ఉంటుంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మ జీవులన్నీ కూడా ఎన్ని రకాలైతే అన్ని రకాల కుటుంబాలు వృద్ధి చెంది భూమి సారవంతం అవుతుంది. దీనివల్ల మనం వేరే ఏదైనా పంట వేసుకున్నప్పుడు ఆ పంటకు కావాల్సిన పోషకాలన్నీ కూడా వృద్ధి చెంది పంట బాగా వస్తుంది. పంట కూడా మనకి ఎలాంటి చీడపీడలు కూడా ఆశిపోకుండా తట్టుకునేటువంటి శక్తిగా ఉండేటువంటిగా పంట వచ్చే అవకాశం ఉంది. దాన్ని నేను పరిశీలన చేసుకొని 4 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ PMDS ప్రతి సంవత్సరం చల్లుకుంటూ దాన్ని పెంచుకొని పశువులకి ఆహారంగా చేసుకుంటూ ఈ ఉన్నటువంటి దీన్ని కలయి దున్నుకొని నేను పంట వేసుకోవడం జరుగుతుంది. 90 సెంట్లు నేను PMDS వేసుకోవటం జరిగింది. ఈ PMDS వేసుకున్న తర్వాత దీన్ని పశువులకు మేత ఉపయోగించుకొని కలయి దున్నుకున్న తర్వాత నేను 70 సెంట్లు ఏ గ్రేడు వేసుకోవటం జరిగింది. ఏ గ్రేడ్లో ఉన్నటువంటిది నా పంటలో వంగ, బెండ, గోరుచిక్కుడు, అట్లాగే పండ్ల తోట బొప్పాయి, కాకర, బీర, తర్వాత చుక్కకూర ఇవి పెట్టుకోవటం జరిగింది. నాకు దానివల్ల చాలా ఆదాయం కూడా వస్తుంది. అవి ఏపుగా పెరిగేదానికి బాగా దోహదపడింది ఈ PMDS అనేటువంటిది. ATM మోడల్ 20 సెంటుల్లో సాగు చేయటం జరిగింది. ATMలో 30 రకాల పంటలను వేసుకున్నందువల్ల ఈ పంటలన్నీ కూడా బాగా గ్రోతింగ్ వచ్చి నాకు ఈ మొక్క రోగ నిరోధక శక్తి కలిగి ఉండి ఎలాంటి గ్రోత్ ప్రమోటర్స్ వాడకుండా నాకు కావాల్సినటువంటి ఈ దిగుబడుల్ని అందిస్తున్నాయి. అట్లాగే చీడపీడలను తట్టుకునే శక్తిని కూడా ఈ పంటలన్నీ కూడా కలిగి ఉంటున్నాయి. దాన్ని నేను 15 రోజులకు ఒకసారి జీవామృతం ఇచ్చుకుంటూ దానిలో నేను రాజీ లేని సూత్రాలుగా ఈ లింగాకర్ష బుట్టలు, జిగురు అట్టలు, బార్డర్ క్రాప్కి వచ్చేలేకే నేను మొక్కజొన్న పెట్టుకోవడం జరిగింది 3 వరుసలుగా. ఈ మొక్కజొన్న బార్డర్ క్రాప్ పెట్టుకున్నందువల్ల నాకేమవుతుందంటే పక్క పొలం నుంచి వచ్చేటువంటి చీడపీడలు, అట్లాగే ఏదైనా దోమ రసం పీల్చేటువంటి పురుగుల్ని, అక్కడి నుంచి వచ్చేటువంటి పురుగుల్ని అవి రాకుండా అడ్డుకుంటాయి. ఈ కంచి పంటగా ఉండి దీన్ని ఆపేయడానికి దోహదపడుతుంది. PMDS వేసుకున్నందువల్ల మనం ఏ పంట పెట్టుకున్నా కూడా ఆ పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా బాగా సమృద్ధిగా దొరికి ఆ మొక్క గ్రోతింగ్ అనేటువంటిది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా భూమిలో తయారయ్యి మొక్కకు అందిస్తాయి. ఈ మొక్క అనేటువంటిది కూడా కొంత వ్యాధి నిరోధక శక్తిని బాగా కలిగి ఉంటుంది. అది చీడపీడలను కూడా తట్టుకునే శక్తిగా ఉండి ఆ మొక్క మనకి కావాల్సినటువంటి గ్రోతింగ్ కూడా అందిస్తుంది.